ఆస్ట్రేలియా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి 15 మందితో కూడిన స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. ఇంకా ఈ వీడియోలో ఆస్ట్రేలియా స్క్వాడ్ ఎలా ఉంది, ఆ స్క్వాడ్లోంచి ఒక ప్లేయింగ్ 11 తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇంకా ఆస్ట్రేలియా స్క్వాడ్ ఒకసారి చూసుకున్నట్టయితే బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, మహారాష్ లాబుచానే, మాథ్యూ షాట్, స్టీవెన్ స్మిత్. ఆల్రౌండర్స్ ఆరన్ హెరిడే, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్. వికెట్ కీపర్స్ అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లీష్. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, నాథన్ ఎలిస్, జోష్ హేజల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. ఇంకా ఆస్ట్రేలియా టీంని కమిన్స్ ఈ ఛాంపియన్ ట్రోఫీలో లీడ్ చేయబోతున్నాడు. ఇంకా ఈ స్క్వాడ్కి మరియు 2023 వరల్డ్ కప్ స్క్వాడ్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. జస్ట్ స్క్వాడ్లో 3 చేంజెస్ చేశారు. డేవిడ్ వార్నర్, కెమెరాన్ గ్రీన్, సీన్ అబర్డ్కి బదులుగా మాథ్యూ షాట్, ఆరన్ హెరిడే, నాథన్ ఎలిస్ని సెలెక్ట్ చేశారు. బిగ్ బ్యాష్ లీగ్లో నాథన్ ఎలిస్ చేసిన పర్ఫార్మెన్స్కి ఈ విధంగా నాథన్ ఎలిస్కి రిజల్ట్ వచ్చింది. ఇంకా మాథ్యూ షాట్ మరియు ఆరన్ హెరిడే ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఐసీసీ ఈవెంట్ స్క్వాడ్లోకి సెలెక్ట్ అయ్యారు. ప్రీవియస్గా ఈ ప్లేయర్స్ ఆస్ట్రేలియా టీం తరపున ఓడిఐస్లో 11 మ్యాచెస్ ఆడారు. ఇంకా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చూసుకున్నట్టయితే హెడ్, స్మిత్, లాబుచానే, మ్యాక్స్వెల్, స్టోయినిస్, అలెక్స్ క్యారీలతో చాలా బలంగా కనిపిస్తుంది. ఇంకా ఆస్ట్రేలియా ట్యాబ్ బ్యాట్స్మెన్ అందరూ ఫెయిల్ అయినా కూడా వాళ్ళ టేలెండర్స్ అయితే బ్యాటింగ్ చేయగలరు. లాస్ట్ టైం 2023 వరల్డ్ కప్లో హెడ్, మ్యాక్స్వెల్ ఎలా బ్యాటింగ్ చేశారో చూసాం. ఇంకా వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళదైతే వరల్డ్ క్లాస్ బౌలింగ్ అటాక్ అని చెప్పుకోవచ్చు. కమిన్స్, స్టార్క్, హేజల్వుడ్ లాంటి డెడ్లీ బౌలర్స్ ఉన్నారు. ఇంకా స్పిన్ బౌలింగ్ చేయడానికి మ్యాక్స్వెల్, జాంపా లాంటి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. ఓవరాల్గా ఆస్ట్రేలియా టీం చాలా డెడ్లీగా ఉంది. ఇంకా ఈ టీంలో ఏమైనా వీక్నెస్ ఉందా అంటే వీళ్ళ స్క్వాడ్ చూస్తే ఎటువంటి వీక్నెస్ అయితే నాకు కనబడట్లేదు. బట్ స్క్వాడ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ రీసెంట్గా ఎక్కువ వన్డే ఫార్మాట్లో ఆడలేదు. దీంతో వాళ్ళు ఆడే మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్తో కనుక ఓడితే కంబ్యాక్ చేయడానికి ఈ టోర్నమెంట్లో ఎక్కువ సమయం ఉండదు. ఇంకా ప్యాట్ కమిన్స్ మరియు జోష్ హేజల్వుడ్ అవైలబిలిటీపై కొంచెం డౌట్ ఉంది. కమిన్స్ అయితే సక్సెస్ఫుల్ బీజీటీ తర్వాత యాంకిల్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాడు. ఇంకా హేజల్వుడ్ చూసుకున్న కమిన్స్ లాగానే ఇంజురీతో ఉన్నాడు. ఇంకా ఆస్ట్రేలియాకి మంచి విషయం ఏంటంటే వీళ్ళ ఇంజురీస్ అయితే అంత సీరియస్ ఏమి కాదంట. ఇంకా ఆస్ట్రేలియా అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీని గెలిచి 15 సంవత్సరాలుగా ఛాంపియన్ ట్రోఫీ గెలవలేదన్న డ్రాట్ని ఎండ్ చేయాలని చూస్తారు. ఎనీవే ఆస్ట్రేలియా టీం ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్, మహారాష్ లాబుచానే, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజల్వుడ్. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.